గృహిణులు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి పెట్టే అనేక రకాల క్లీనింగ్ పదార్థాల్లో కూడా చాలా టాక్సిన్స్ ఉన్నాయంటున్నారు. అబ్సల్యూట్లీ అమ్మా, బట్ అబ్సల్యూట్లీ. అది లాంగ్ టర్మ్ లేదు, నాకు inhalation చెప్పండి, వల్ల. నాకు చెప్పండి, ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ ఎనీ ఎగ్జాస్ట్ ఇన్ ద కిచెన్? ఉండదు, అందరి ఇంట్లో ఉండదు, ఉన్నా కూడా వేరు, అందరు వేరు. అంటే దాని ఎగ్జాస్ట్ seriousness ఈజ్ తెలీదు. కంపల్సరీ అమ్మా. మనం స్టవ్ గ్యాస్ యూజ్ చేస్తున్నాం కదా, అది కూడా బయటకి పోవాలి. వీఆర్ క్రియేటింగ్ ప్లానెట్, చాలా దరిద్రం చేస్తున్నాం అమ్మా. అదే అందుకే మన సునీత విలియమ్స్ గారు పాపం పైకి వెళ్ళి వచ్చేసింది కదా, వచ్చేసారు, వాపస్ వచ్చేసారు. కానీ సార్, అంటే దీని సీరియస్నెస్ జనానికి తెలియట్లేదు. మీరు చెప్తున్న ఈ కామన్ ఎగ్జాంపుల్స్ ఐ స్టార్ట్. ఏమైపోదులే, నాకేం కాదులే, లేకపోతే ఏముంది ఒక అరగంటే కదా, బొద్దింకలు ఎలా ఉంచుకుంటాం, ఇలాంటివన్నీ. కొన్ని జనాలకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మైగ్రేన్ ఉంటుంది హౌస్ వైఫ్స్కి, అలర్జీస్ ఉంటాయి, స్కిన్లో ర్యాషెస్ వస్తాయి. దిస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ మోర్ ప్రోన్ ఫర్ పెద్ద ప్రాబ్లమ్. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, సచ్ ఎ కామన్ థింగ్ కదా. హైపోథైరాయిడిజం అని క్లినికల్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజంగా ఉంటుంది. మేము థైరాయిడ్కి వి సీ యాజ్, ఇప్పుడు నార్మల్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్ చూస్తాం కదా, వీ స్టార్టెడ్ లుకింగ్ 20 years బ్యాక్ అట్ ప్రీ డయాబెటిక్ సెగ్మెంట్. అప్పుడు మాకు ఎక్కువ ఉండేది, వీ డింట్ హ్యాడ్ HbA1c అండ్ ఆల్ దట్. బట్ సమ్వేర్ సిమిలర్లీ థైరాయిడ్ అండ్ నార్మల్ థైరాయిడ్, హైపోథైరాయిడ్కి మధ్యలో సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ ఉంటుంది. అక్కడ క్యాచ్ చేస్తే మనము అంత పెద్ద సర్జరీస్ అవాయిడ్ చేసుకోవాలి.